ఇప్పుడు మనం ఇది లింక్ చేసుకుంటే ఆ కిడ్నాప్ కూడా ఈ టీడీఆర్ బాండ్లకి సంబంధించింది అని మనం బేసిక్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాస్తవాలు ఏంటనేది ఇంకా తేలాలి. కానీ అంటే ఈ టీడీఆర్ బాండ్లలో కొట్టేసిన ఈ 64 కోట్లు అందులో వాటా పై వాళ్ళకి చేరలేదు అనే అతన్ని కిడ్నాప్ చేసి ఉంటారు. ఆ డాట్స్ కలిపితే అందుకని ఇప్పుడు మనకి డాట్స్ కలుపుకుంటే మనం ఈ కంక్లూజన్ కి రావచ్చండి. మీకు ఒక్కటి కాదు, ఈ ఈ ఈ టైపులో టీడీఆర్ బాండ్లు అసలు లాభితులు ఎవరైతే భూములు కోల్పోయారో తిరుపతిలో అండి, ఇక్కడ మొత్తం కూడా ఎక్కడైతే రోడ్లు అవసరం లేదో అక్కడ సేకరించినట్టు చూపించారండి. ఫ్రీ లెఫ్ట్ అనే పేరుతోటి మొత్తం ల్యాండ్లు తీసుకున్నారు. వాస్తవంగా అవసరం లేని చోట్ల కూడా భూసేకరణ జరిపారు. ఆ భూసేకరణ జరపటం, దానికి టీడీఆర్ బాండ్లు రిలీజ్ చేయడం, అవసరం లేకపోయినా కొనేశారు, టీడీఆర్ బాండ్ క్లెయిములు పెట్టేశారు. ఇంకొక విచిత్రం ఏంటంటే అసలు మీకు టీడీఆర్ బాండ్లు కావాలంటే మేము అమ్ముతాము, మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, వాట్సాప్ గ్రూపుల్లో బ్రోకర్లు తయారయ్యారండి. ఎక్కడో తిరుపతిలో ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్లు విశాఖపట్నంలో అమ్ముకున్నారు. ఇదేంటి అసలు? మీకు అసలు టీడీఆర్ బాండ్ ఎందుకు ఇస్తారు? టీడీఆర్ బాండ్ ఇచ్చిన పర్పస్ ఏంటి? దాన్ని బ్లాక్ లో అమ్ముకోవడం ఏంటి? దానికి బ్రోకర్లు ఏంటి? అసలు ఈ అవినీతికి అంతం లేదండి. మీరు ఇంట్రడక్షన్ లో మీరు చెప్పింది 100%, 1000% వాస్తవం. ఏది కనపడితే అది దోచుకున్నారు, కనపడనిగా ఇది కూడా దోచుకున్నారు. ఆయన అవినీతి కేసులకి సంబంధించి అప్పట్లో ఉన్నప్పుడు స్టాన్ఫర్డ్, హార్వర్డ్ లో ఈ కేస్ స్టడీ మీద చదువుకి పెట్టారు జగన్ గారిది. ఇప్పుడు చేశారండి, ఇంట్రడ్యూస్ చేశారు క్లాసెస్ అవి. ఇప్పుడు ఈ అవినీతికి కొత్త కొత్త పద్ధతులు ఎలా చేయాలన్న దానికి కూడా ఇది కూడా పెట్టచ్చేమో అట్లా ఉంది. పెట్టాలండి. మీకు పెద్ద అమెరికాలో ఈ క్రైమ్ కి సంబంధించిన కేసులు స్టడీ చేసే యూనివర్సిటీలు కూడా ఉంటాయి. వాళ్ళు ఈ నేరాన్ని ఏదైతే ఇంత విచ్చలవిడిగా 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఈజీగా సునాయాసంగా ఎట్లా కొట్టేయచ్చు అనేది దీన్ని ఒక కేస్ స్టడీ లాగా తీసుకుంటే అసలు ఇటువంటి వాటి మీద చట్టాలు కూడా రావాలండి. చట్టం కూడా అంటే చట్టాలని సవరించాలి, మన రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. కొత్త నేరాలు, ఎటువంటి నేరాలు, ఊహకి అందని నేరాలు చేస్తున్నారు.